వారంటే సమాజంలో చులకన. వారిని చూసి కొందరు అసహించుకుంటే మరికొందరు హేళన చేస్తుంటారు. ఎక్కడ కనిపించినా వింతగా చూస్తారు. ఎదురెళితే పక్కకు జరుగుతారు. కనీసం పక్కన నిలబడ్డానికి కూడా ఒప్పుకోరు. మాట్లాడడానికి సాహసించరు. వారే హిజ్రాలు. తమను కూడా మనుషులుగా చూడాలని సమాజానికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు. హిజ్రా దేవుడు చేసిన ఒక తప్పిదం. ఆడో మగో తెలియక, కుటుంబంలో చోటు లేక, సమాజంలో ఆదరణ లేక హిజ్రాలు పడే బాధలు వర్ణనాతీతం. మనిషిగా పుట్టిన తోటి మనిషి తమను మనుషులుగా చూడటం లేదనే ఆవేదన వారిని కుంగదీస్తోంది. ఒక మనిషి గురించి ఇంకొక మనిషి మాట్లాడలేకపోతున్నారు. పోనీ సెక్షువాలిటీ పక్కన పెట్టి ఆడ మగ కాకుండా ఒక మనిషిగా గుర్తించండి. అది కూడా లేకుండా పోయింది ఈ సమాజంలో. బస్సులో ఎక్కితే బస్సులో పక్కన కూర్చోరు, ఆటోలో ఎక్కితే ఆటోలో దిగి వెళ్ళిపోతారు. పోనీ మనం ఏదైనా వేరే దగ్గర వెళ్ళి బస్ స్టాప్లో నించుంటే 10 మంది చూపు మన మీదే ఉంటుంది. అదొక వింత. ఒకడు చూసి నవ్వుకుంటుంటాడు, ఒకడు వెళ్తూ వెక్కిరించి వెళ్తాడు, ఒకడు రాయి వేసే వెళ్తాడు, ఒకడు బియర్ బాటిల్తో కొట్టే వెళ్తాడు. మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే అరే నువ్వు ఎందుకు వచ్చారో పోలీస్ స్టేషన్కి, ఏం కావాలి నీకు, నువ్వు ముందు బయటికి వెళ్ళు అంటారు. తెలిసి తెలియని వయసులో తమలోని మార్పులను చూసి చుట్టుపక్కల వారు హేళన చేయడం, తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన చూసి తట్టుకోలేక స్వాతి అనే హిజ్రా ఇంటి నుండి పారిపోయి వచ్చేసింది. మరొకరినైతే తల్లిదండ్రులే ఇంటి నుంచి గెంటేశారు. ఇలా వారందరూ సమాజంలో ఒంటరిగా ఇమడలేక ఉమ్మడిగా జీవిస్తున్నారు. కష్టపడి పనిచేద్దామన్నా ఎవరూ పనివ్వడానికి ఇష్టపడటం లేదని హిజ్రాలు ఆవేదన చెందుతున్నారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను అలాగని చెప్పేసి స్కూల్లోనూ మంచిగానే చదువుకున్నాను. ఐటీఐ చేశాను. నేను ఐటీఐ చేసిన తర్వాత ఇంట్లో మా ప్రవర్తన, మా నడవడిక బట్టి అర్థమైపోతుంది ఇంట్లోన. అలాగ వాళ్ళు అనుకోవటం వీళ్ళు అనుకోవటం వలన ఇంట్లో తల్లిదండ్రులకు చెడ్డ పేరు ఎందుకు రావాలి, మా గురించి ఇజ్జత్ ఎందుకు ఖరాబ్ అవ్వాలి వాళ్ళది అని చెప్పేసి బయటకు వచ్చేస్తాను. బయటకు వచ్చేసి ఇలా మాకేమో అమ్మాయిలాగా ఉండాలన్న కోరిక మాకుంటుంది. మేము పుట్టడం అంటే అబ్బాయిలాగానే పుట్టినాం, కానీ ఆలోచనలు మాత్రం అమ్మాయిలవి. అలాగని చెప్పేసి అమ్మాయిలాగా మారిపోతాము, చేంజ్ అయిపోతాం. కాబట్టి మమ్మల్ని అంటే సమాజంలోన గుర్తింపు లేదు. ఒక లేడీస్ని జెంట్స్ని ఎలా గుర్తిస్తున్నారు, మమ్మల్ని అంటే అలా గుర్తిస్తలేదు. ఆడవారి కంటే ఎక్కువగా ముస్తాబవుతున్న హిజ్రాలు అందానికి కావలసినవి ఎన్నో కొనడం వలన ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నామని, కానీ ప్రభుత్వం నుండి వారికి గుర్తింపు లేదని వాపోతున్నారు. సర్కారు పట్టించుకోకపోయినా తల్లి తండ్రి వదిలేసిన తోటి హిజ్రాలే అండగా ఉంటున్నారు. ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్తే ఒక లిప్స్టిక్ కొంటాము, ఒక చైన్ కొంటాము, ఒక కమ్మలు కొంటాము, ఒక చీరలు కొంటాము, ఒక గాజులు కొంటాము. ప్రభుత్వానికి మా వల్ల చాలా ఉపయోగపడుతుంది, కానీ ప్రభుత్వం అనేది మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మాకంటూ ఎవరు లేరు. ఒక తల్లిదండ్రులు మమ్మల్ని వదిలేస్తారు, చిన్నప్పటి నుంచి వదిలేస్తారు. ఈ ఫీల్డ్లోకి వచ్చామని తెలియంగానే మమ్మల్ని చీ అంటారు. కానీ ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మేము తల్లిదండ్రిని వదిలేసుకొని మా వాళ్ళే ఇజడాలే పెద్ద కాడికి వచ్చేసి మేమే వాళ్ళే తల్లిదండ్రి వాళ్ళే అమ్మ నాన్న అనుకుని వాళ్ళ దగ్గరే బతికేస్తాము. కానీ మాకనేది ఒక గుర్తింపు లేకుండా పోతుంది. కొందరు మగాళ్లు హిజ్రాల వేషాలు వేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని, తమ పొట్ట కొడుతున్నారని హిజ్రాల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఫ్యాంట్ సొక్క మీద చీర కట్టుకుంటున్నారు, కొట్లు అడుగుతున్నారు. ఏడైనా ఒక షాప్ ఓపెనింగ్ అయితే అక్కడ వేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. మేము పోయి ఆ షాప్ దగ్గరికి వెళ్ళేసి మేము అడిగామంటే మీ వాళ్ళే కదా ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోయారు, మీరు వాళ్ళు ఒకటే కదా అని అడుగుతున్నారు. అట్లాంటి వాళ్ళని ప్రభుత్వం పట్టు లోపలేసేసి వాళ్ళని తీసుకోవట్లేదు కస్టడీలోకి. కానీ మేము బతుకు తెరువు కోసం పోతుంటే మీరు వాళ్ళు ఒకటే కదా, మీ వాళ్ళే కదా తప్పు చేస్తున్నారని మమ్మల్ని బెదిరిస్తున్నారు గవర్నమెంట్. అలాంటప్పుడు మాకు ఇప్పుడు వీళ్ళు ఎవరైనా బాడికి అలాంటి ఒక రోజు ఉండిస్తున్నారు, రెండో రోజు ఎవరైనా చెప్పేశారు అనుకొచ్చి ఎజడాలకు ఇల్లు ఇచ్చారేంది, వాళ్ళు ఒకటే మనం ఒకటే అంటే వాళ్ళు ఖాళీ చేయమంటున్నారు. అప్పుడు మాకు ఏంటి పరిస్థితి ఏంటి? కావలసిన చదువు, పనిచేయడానికి కావలసిన క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కేవలం హిజ్రాలు అనే కారణంగానే తమకు ఉద్యోగాలు ఇవ్వడం లేదంటున్నారు. ఎటువంటి పని కల్పించినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఎక్కడా పని దొరక్కపోవడంతోనే హిజ్రాలు యాచిక వృత్తి చేస్తున్నారని అవగాహన అనే స్వచ్ఛంద సంస్థలో ప్రాజెక్టు మేనేజర్గా పనిచేస్తున్న చంద్రముఖి అనే ట్రాన్స్జెండర్ చెప్తున్నారు. తనలాగే హిజ్రాలకు పని కల్పిస్తే సంతోషంగా చేస్తారని చెప్తున్నారు. సో నాకు ఈ సిబిఎస్లో ఎన్జిఓస్లో ఎలాగైతే నాకు ఉద్యోగం చేయడానికి అవకాశం ఇచ్చారో అలాగే మా కమ్యూనిటీ వాళ్ళు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో. వాళ్ళ డీటెయిల్స్ చాలామంది డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. సో నాకు ఉద్యోగం ఇచ్చినట్టుగానే వేరే వాళ్ళకు కూడా మా వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఎటువంటి ఉద్యోగం అయినా సర్లేదు, చదువుకున్న వాళ్ళకి ఆ చదువుకు తగ్గ ఉద్యోగము, లేకపోతే మున్సిపాలిటీలో ఊడ్చే ఉద్యోగం ఇచ్చినా, లేకపోతే ఉస్మానియా హాస్పిటల్లో క్లీనర్ ఉద్యోగం ఇచ్చినా మా వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు అంటే
ఎందుకంటే సమాజంలో మేము కూడా ఒక స్త్రీలాగా ఒక పురుషుడిలాగా ఎంత గౌరవంగా బ్రతుకుతున్నారో అదే గౌరవంగా బ్రతకాలని మేము కూడా అనుకుంటున్నాం. కానీ ఈ సమాజం కానీ ఈ ప్రభుత్వం కానీ మాకు అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎలాగైతే జాబ్ చేస్తున్నానో అలాగే నాలాగా జాబ్ చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్లో మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఈ వ్యాచక వృత్తి మానుకొని వాళ్ళు కూడా డిగ్నిటీ ఆఫ్ లైఫ్ గడపడానికి అవకాశం ఉంటుంది. బీటెక్ చదివిన హిజ్రాలను కూడా గేటు లోపలికైనా రానియడం లేదని చంద్రముఖి ఆవేదన వ్యక్తం చేశారు. మామూలుగా ఒక హిజడా కానీ ఒక ట్రాన్స్జెండర్ కానీ ఆఫీస్ లోపలికి వెళ్తే నీకేం పని, నువ్వు ఎందుకు వచ్చావు, ముందు వెళ్ళిపో. ఎందుకంటే చాలామంది ఉన్నారు, విప్రోలో ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు, సత్యం ఒకప్పుడు దాంట్లో ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడున్న ఎంఎన్సీస్లో చాలామంది ట్రై చేస్తున్నారు. కానీ తను హిజడా కావడం కారణంగా కనీసం ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యే ఛాన్స్ ఇవ్వట్లేదు. బీటెక్ చదువుకున్న పిల్లలు ఉన్నారు మా కమ్యూనిటీలో, మళ్ళీ మెడిసిన్ చదివిన వాళ్ళు ఉన్నారు. అట్లీస్ట్ ఒక నర్సు ఉద్యోగానికి కూడా నోచుకోలేకపోతున్నారు. చదువు ఉంది, కాకపోతే అరే హిజ్డాలు అసలు వీరు ముందు బయటికి పంపించండి, ఎందుకు రానిచ్చారు లోపలికి అంటారు, లేకపోతే సెక్యూరిటీ వాడు అసలు లోపలికే పంపించండి. ఈ ప్రాబ్లం చాలా ఉందన్నమాట. చదువు ఉంది, బ్యూటీషియన్స్ ఉన్నారు, మంచి మంచి డాన్సర్స్ ఉన్నారు, మంచి మంచి పోయెట్స్ ఉన్నారు, అన్ని రకాల మనుషులు ఉన్నారు మా దాంట్లో. కానీ గుర్తింపు లేదు. సమాజంలో ఒక మనిషిని మనిషిగా చూసే గుర్తింపు లేదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని హిజ్రాల కోసం ప్రత్యేకంగా కొన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ సమాజంలోని మనుషుల్లో మాత్రం మార్పు రావడం లేదని హిజ్రాల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూశారు కదా హిజ్రాల యొక్క మనోగతం. వీరిలో కూడా పెద్ద చదువులు చదివిన వారు ఉన్నారు, ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వీరికి కావాల్సిందల్లా సమాజంలో మనుషులుగా గుర్తింపు, ప్రభుత్వం నుంచి కాస్తంత తోడ్పాటు. వీరి టాలెంట్కి తగ్గట్టుగా ఎటువంటి ఉద్యోగాలను కల్పించినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు ట్రాన్స్జెండర్స్. వీడియో జర్నలిస్ట్ సి సునుతో శంకర్, సాక్షి న్యూస్, హైదరాబాద్.